భారతీయ జనతా పార్టీ కౌకుంట్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకురావాలి. ఈ పథకం అమల్లోకి వస్తే రైతు ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది. విపత్తుల నుంచి రైతు నష్టపోయినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. కౌకుంట్ల మండల తహసీల్దార్ సుందర్రాజు గారికి వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నంబిరాజు, జిల్లా కార్యదర్శి సంగల రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీ బడుగుల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు గొల్ల ఆంజనేయులు, గద్వాల రవీందర్ రెడ్డి, సూదిరెడ్డి, అశోక్ వర్ధన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, ఈశ్వర్, బాలరాజు, వెంకటయ్య, వడ్ల బాలరాజ్ చారి, కోట్ల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, హరి, రొట్టె గుండారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కౌకుంట్ల మండల కేంద్రం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ గారు, మరి జిల్లా సభ్యులు అటువంటి రవీందర్ గారు, మన పార్టీ సీనియర్ ఆంజనేయ గారు, మిగతా అందరూ నేతలతో పాటు ఈరోజు మనం మన ఈ దేవరకర్ అసెంబ్లీ అంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసాల కోసమే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది. ఇదే విధంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు రేపు ఈ యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్తో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ కౌకుంట్ల మండలం మీరు వచ్చాం. కౌకుంట్ల మండలం కూడా ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఇన్సూరెన్స్ లేక పంటకు, వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంది, బర్రెకి ఇన్సూరెన్స్ ఉంది, గొర్రెకి ఇన్సూరెన్స్ ఉంది, బైక్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఒక పంటకు మాత్రం బీమా లేదు. దాని విషయంలో నరేంద్ర మోడీ గారు ఒక దృష్టితో ఈ యొక్క పంటలు ఏమైనా ఖరాబ్ అయినప్పుడు, నష్టపోయినప్పుడు ఒక ఇన్సూరెన్స్ కావాలనే ఒక ఉద్దేశంతో ఫసల్ బీమా ఉంటుంది. ఆ ఫసల్ బీమా ఏంటంటే ఎకరాకు 200 రూపాయలు మనం కట్టాలంటే 200 కట్టాల్సి ఉంటుంది. మిగతా రిమైనింగ్ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్రం కడుతుంది. కానీ అమౌంట్ మొత్తం ఒక ఎకరాకు నష్టపోతే 40,000 దాకా మన ప్రభుత్వం కేంద్రం ఇస్తుంది. ఈ యొక్క అంశాన్ని గుర్తించకుండా మోడీకి, నరేంద్ర మోడీకి పేరు వస్తుందని ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ బీజేపీ పేరు వస్తుందని ఉద్దేశంతో ఆయన ప్రీమియం కడతాడు. ఎవరి సంవత్సరం ప్రీమియం కడితే మనకు నిజంగా అమౌంట్ వస్తుంది నష్టపోతే. ఆంధ్రప్రదేశ్లో మన రీసెంట్లీ మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఒక వారం అయింది కట్టి 250 కోట్లు కట్టారు ఈ రైతుల తరఫుకి వెళ్ళి ప్రీమియం. అంటే ఈ ప్రీమియం కడితే నష్టపోతే మనకు ప్రతి ఎకరాకు 40,000. అటువంటి స్కీమ్ ఇక్కడ అమల్లో ఉన్నా కూడా ఇక రేవంత్ కట్టడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే ఫసల్ బీమా యోజన అమలు పరచాలా, రైతుకు తప్పకుండా ఆర్థిక సాయం అందాలనే డిమాండ్తోనే భారతీయ జనతా పార్టీ దేవరకర్ అసెంబ్లీ యొక్క నాయకులమంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించడం, దాంట్లో భాగంగా ఇష్టం. దయచేసి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, రైతులకు ఇన్సూరెన్స్ చేయాలి మీరు పంట కోసం. ఎందుకంటే వర్షాలు లేవు, బోర్వెల్స్ పడిపోతూ ఉన్నాయి, మళ్ళీ రైతులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు విత్తనాలు వేసి మళ్ళీ విత్తనాలు వేసి కూడా ఎండిపోతూ ఉన్నాయి. దృష్టిలో పెట్టుకొని కరువు మండలం ప్రకటించండి, లేకపోతే ఫసల్ బీమా యోజన కనీసం మనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. అంటే పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు ఎప్పుడు అవ్వాలంటే వర్షాభావ పరిస్థితులు లేనప్పుడు, ఇలా బోర్వెల్స్ పడిపోయినప్పుడు, పంట నష్టపోతే దానికి మన పరిహారం కోసమే మనం కడతాం ప్రీమియం. ఆ ప్రీమియం రాష్ట్రం కట్టాలి. అది కట్టకుండా మోసం చేస్తున్నందుకే మనం ఈ యొక్క ఫసల్ బీమా పథకం సార్, ఇది సెంట్రల్ స్కీమ్, ఇది ఈ యొక్క స్కీమ్ని అమలు పరచాలని మేము ఒక భారతీయ జనతా పార్టీ డిమాండ్